అందరికీ నమస్తే. నా పేరు నాగేష్, ఏబీవీపీ మేడ్చల్ జిల్లా కన్వీనర్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే కుత్బుల్లాపూర్ నుంచి సుచిత్ర వెళ్ళే దారిలో సెంట్ ఆండ్రూస్ స్కూల్ పక్కన శ్రీ చైతన్య స్కూల్స్ నిర్మించడం జరిగింది. ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి దాదాపు 5 నెలలు జరుగుతుంది. వాళ్ళకు పర్మిషన్ రాకున్నా కానీ ఇక్కడ దాదాపు 250 పైనే స్టూడెంట్స్కి అడ్మిషన్ చేయడం జరుగుతుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ 2 నెలల క్రితము వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోకుండా విచ్చలవిడిగా అడ్మిషన్ చేసుకుంటూ లక్షల ఫీజులు దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు నోటీస్ ఇచ్చినా బంద్ చేస్తారని చెప్పి ఎంఈఓ గారు స్వయంగా వచ్చి ఇక్కడున్న స్కూల్ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత సీజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి కానీ శ్రీ చైతన్య మేనేజ్మెంట్కి కూడా భయం లేకుండా పోతుంది. గవర్నమెంట్ అధికారులు అంటే భయం లేకుండా పోతుంది. టీచర్స్ యూనియన్స్ అంటే భయం లేకుండా పోతుంది. ఎందుకు గవర్నమెంట్ ఈ కార్పొరేట్ సిస్టమ్ని ఇంకెంత ఎంకరేజ్ చేస్తుంది? గతంలో మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు చూసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కార్పొరేట్ స్కూళ్లను విడిగా సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఫండ్స్ తీసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ స్కూళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఇక్కడ ఉన్న ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ ప్రజెంట్ స్కూల్లో జరిగిన 250 పైగా స్టూడెంట్స్లను వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలి. అదే కాకుండా ఇక్కడున్న ఈ శ్రీ చైతన్య స్కూల్ని వెంటనే తక్షణమే వచ్చి సీజ్ చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదే కాకుండా ఈ స్కూల్లో మనం చూసుకున్నట్లయితే ఫైర్ సేఫ్టీ అసలు పర్మిషన్ రాకముందుకే ఫైర్ సేఫ్టీ పర్మిషన్ గవర్నమెంట్ ఎలా ఇచ్చిందని మేము అడుగుతున్నాము. మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ ఫీల్డ్ విజిట్ చేసి అన్రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. వెంటనే ఇది ఒకటే స్కూల్ కాకుండా ఎంఈఓ గారు డిఈఓ గారు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్రికగ్నైజ్డ్ స్కూళ్లను కూడా వెంటనే సీజ్ చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదొక్కటే కాకుండా మన ఈరోజు మొన్నటికి మొన్న మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు మనం గతంలో ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కానీ బడ్జెట్ స్కూల్ ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం పోరాడడం జరుగుతుంది. ఫీజు నియంత్రణ చట్టం అంటే ఈ స్కూల్కి ఇంత తీసుకోవాలి, ఈ స్కూల్కి ఇంత తీసుకోవాలని చెప్పి ఒక ఫీజు నియంత్రణ చట్టం కూడా తీసుకొని రావాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అయితే ఈరోజు మనం స్కూల్ ముంగట ఇక్కడ నిరసన తెలవడం జరుగుతుంది. ఇప్పుడు తక్షణమే ఎంఈఓ గారు కానీ డిఈఓ గారు కానీ స్పందించి ఇక్కడ స్కూల్ దగ్గరికి రాకుండా ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా స్కూల్ సీజ్ చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్ని ముట్టడించే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఏబీపీ వస్తుంది. పేద విద్యార్థులకి మధ్యతరగతి విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్య అందిస్తున్నాము. 25 సంవత్సరాలు మంచి విద్య అందించి తక్కువ ఫీజులో చాలా మంది విద్యార్థులకి మంచి విద్యను అందించడం జరిగింది. కానీ ఈరోజు శ్రీ చైతన్య నారాయణ అత్యధిక ఫీజులు వసూలు చేసి ప్రజల్ని విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేస్తూ మా స్కూల్ని మా బడ్జెట్ స్కూల్స్ అందరినీ దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే కాలంలో ఒక 2 సంవత్సరాలు మా బడ్జెట్ స్కూల్స్ మూతపెడితే వాళ్ళ విద్యా వ్యవస్థ అంతా వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకోవాలని ఒక పన్నాగం పని మా బడ్జెట్ స్కూల్ మీద టార్గెట్ పెట్టుకొని మూసేయడానికి వారు ప్రత్యేకంగా ప్లానింగ్ చేసుకున్నారు. ఇక్కడ కార్పొరేట్ ఆఫీస్ పెట్టి ఇక్కడ చుట్టూ సరౌండ్గా 40 పాఠశాలల మీద ఎఫెక్ట్ పడి మా విద్యార్థులు ఉన్న అత్యధిక మంచిగా చదువుకునే విద్యార్థులు, క్రీమ్ విద్యార్థులు వాళ్ళందరినీ తీసుకొని మా మంచి ఉపాధ్యాయులను తీసుకొని వాళ్ళు విద్యా వ్యవస్థను వాళ్ళ కంట్రోల్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే బడ్జెట్ పాఠశాలలు నష్టపోయి విద్యార్థులు కూడా తీవ్రంగా నష్టపోతారు. మధ్యతరగతి పేరెంట్స్ కూడా చదువుకోలేని స్థాయి వస్తుంది. మేము చాలా తక్కువ ఫీజుల్లో 30,000, 20,000 ఫీజులు పెట్టి విద్యా వ్యవస్థను నడుపుతుంటే వీళ్ళు 1,40,000, 1,50,000 పెట్టి నడుపుతారు. వచ్చే సంవత్సరం మా విద్యా సంస్థ మూసివేస్తే వీళ్ళు అంత ఫీజు బడ్జెట్ పేరెంట్స్ కానీ వాళ్ళు చదువుకునే పరిస్థితి ఉండదు. అందుకని బడ్జెట్ పాఠశాలను రక్షించాలి. వెంటనే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు మూసివేయాలి. ఈ విధంగా చైతన్య నారాయణ ఏదైతే విద్యను వాళ్ళ చేతుల్లో తీసుకుంటున్నారో వెంటనే అది ఉన్నతాధికారులు ఆపివేసి వెంటనే బడ్జెట్ స్కూల్ని కాపాడి విద్యని ప్రక్షాళన చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ విషయం మీద నేను కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా విద్యాధికారులు స్పందించలేదు. 4 వారాల్లో నాకు రిపోర్ట్ ఇవ్వమని స్పష్టంగా హైకోర్టు చెప్పింది. కానీ ఇంతవరకు మన విద్యాధికారులు ఎవరు స్పందించలేదు. అందుకని ఈరోజు మేము ధర్నా చేస్తున్నాము. వాళ్ళ పర్మిషన్స్ కూడా అప్లై చేశారు. పర్మిషన్స్ కూడా చాలా నిబంధనల ప్రకారంగా ఎన్ఓసీస్ లేవు. ఫైర్ ఎన్ఓసీ B1 ఉండాలి, B1 లేదు. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్ఓసీ కావాలి ఓపెన్ చేయడానికి, జిహెచ్ఎంసీ ఎన్ఓసీ కూడా లేదు. ఈ విధంగా నిబంధనలు అతిక్రమించి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వెంటనే విద్యార్థులు స్పందించి వారి యొక్క ఫైల్ని వెంటనే ఆపివేయాలి. ఆపివేయకపోతే నేను వెంటనే నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మా బడ్జెట్ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, అందరూ మండల వ్యాప్తంగా అందరూ స్పందిస్తున్నారు. అందరూ ఇక్కడ కూర్చొని
మేము త్వరలో కార్యాచరణ ప్రకటించి తప్పకుండా మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా చేస్తాము కూడా. వెంటనే ఈ సమస్యను మూసివేయాలి. ఈ విధంగా వచ్చే సమస్యను కూడా మేము త్వరలో అడ్డుకుంటాము. ఒక ఐక్య సమితి కూడా ఏర్పాటు చేసి ఈ కార్పొరేట్ వ్యవస్థ మీద మేము పోరాడతాము. ఇది మేము ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం. ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి అని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ పాఠశాలలు అందరినీ కూడా కాపాడాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వానికి విన్నపం చేస్తూ ఉన్నాం. అలాగే విద్యాధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క బడ్జెట్ పాఠశాలను కాపాడండి. ఈ యొక్క బడ్జెట్ పాఠశాలలో దాదాపు 32 లక్షల మంది విద్యార్థులు ఈ రోజున విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. దాదాపు 20,000 పైచలకు ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి మొత్తం కూడా పోగొట్టే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా చేయకుండా ఈ యొక్క కార్పొరేటీకరణ ఆపాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విద్యాధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధాన డిమాండ్ పర్మిషన్ లేకుండా పాఠశాల ప్రారంభం, అలాగే కార్పొరేట్ విద్యా వ్యవస్థను మొత్తం కూడా మేము తీసేయాలని చెప్తా ఉన్నాం. పాఠశాలకు ఎదురుగా పాఠశాల సెంట్రల్ ఆఫీసులను పెట్టి ఇక్కడి నుంచి టోటల్ మొత్తం ప్రతి డివిజన్లో కూడా ఒక పాఠశాల పెట్టేసి మొత్తం కార్పొరేట్ ఈ ప్రైవేట్ బడ్జెట్ పాఠశాల మీరు ఎవరైనా ఉంటే ఇవ్వండి, మేము కొనుక్కుంటామని చెప్పి ఈ విధంగా మా మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కార్పొరేట్ పాఠశాలను ఎక్కడ కూడా రావద్దని చెప్పి వాళ్ళకి రికగ్నేషన్ ఇవ్వద్దని చెప్పి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అధికారులకు ఇన్ఫార్మ్ చేసాం, ఎంఈఓ గారు చెప్పాం, డిఓ గారు చెప్పాం. పాఠశాలకు ఆనుకొని పాఠశాల పెట్టడం ఎంత అన్యాయం. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క అనారోగ్య పరిస్థితి పిల్లల లోపల అన్హెల్తీ కాంపిటీషన్ వల్ల పిల్లలు, ఉపాధ్యాయులు, అలాగే దాంతోపాటు వ్యవస్థ కూడా సర్వనాశనం కావడానికి ఇది అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక నామ్స్ ఉన్నాయి, ఒక పాఠశాలకు కనీసం దూరం పాటించాలి. అలాగే దాంతోపాటు విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలంటే అక్కడ హెల్తీ కాంపిటీషన్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అలాగే ముఖ్యంగా చైతన్య పాఠశాల అంటే డబ్బులు ఉన్నాయని చెప్పి ఎక్కడ పాఠశాల పెడితే అక్కడ పాఠశాల పెట్టి ఎక్కడున్న విద్యార్థులందరినీ లాక్కొని అక్కడున్న బడ్జెట్ పాఠశాలలో ఉన్న పిల్లల్ని క్రీమ్ లాక్కొని మేమే రిజల్ట్ తీసుకొచ్చాను. 10 లక్ష మందికి 10 మంది వస్తే అది ముందు చూపించి 1,00,000 మంది 100 మంది ఉన్న వాళ్ళలో మంచి రిజల్ట్ తీసుకొచ్చే బడ్జెట్ పాఠశాలని కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఇంతకుముందు ఇంటర్మీడియట్లో ఎలాంటి వ్యవస్థ అయితే వచ్చిందో ఇప్పుడు పాఠశాలలో ఒకటి వాళ్ళు తలదూరుస్తున్నారు. కాబట్టి డియర్ పేరెంట్స్, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మీరంతా చైతన్యవంతులు కండి. మీరంతా కూడా ఇలాంటి వ్యవస్థని మనం ప్రోత్సహిస్తే, ఇలాంటి వ్యవస్థలో మనం ముందుకెళ్తే మన విద్యార్థుల విద్యా ప్రమాణాలు పోతాయి, సామాజిక బాధ్యత పోతుంది. అలాగే సమాజంలో అసమానత నెలకొని డబ్బున్నోడిదే చదువుతుంది, డబ్బు లేనోడిది చదువుకు దూరం అవుతారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఇలాంటి కార్పొరేట్ పాఠశాల ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఎదురుగానే పక్కకు ఒకసారి చూపించండి. అక్కడ పక్కకే సెయింట్ ఆంటోనియన్ పక్కకుంది, ఇక్కడ పక్కకే చైతన్య. అంటే బిల్డింగ్ పక్కకు బిల్డింగ్ ఎలా పెట్టొచ్చు, ఎందుకు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు వచ్చి సీజ్ చేశారు, వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ డబ్బు ఉన్నదని చెప్పి మొత్తం తాళం పగలగొట్టి స్కూల్ ప్రారంభించారంటే ఎంత వాళ్ళు ముందుకెళ్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఈ సందర్భంగా కోరుచున్నాను. ఎస్, నిబంధనలు పర్మిషన్ లేకుండా పాఠశాలను ప్రారంభించడం, అలాగే పాఠశాల ఆనుకొని పాఠశాల ప్రారంభించడం ఇది చాలా ఇది దీనివల్ల ఒక అన్హెల్తీ కాంపిటీషన్ వస్తుంది. కాబట్టి పర్మిషన్ లేకుండా, ఎలాంటి యొక్క అనుమతులు లేకుండా, విద్యాశాఖ అనుమతులు లేకుండా ప్రారంభించడం ఇది చాలా అన్యాయము. కాబట్టి దయచేసి అధికారులు కూడా ఇలాంటి పాఠశాలకు ఎంత దూరం చేస్తే మన సమాజంలో మామూలు వ్యక్తులు కూడా చదువుకునే పరిస్థితులు ఉంటాయి, మామూలు వాళ్ళు కూడా. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రతి విద్యార్థి మంచి చదువును అందించాలి, మంచి విద్య అందించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. మరి అలాంటప్పుడు ఇలాంటి కార్పొరేట్ పాఠశాలకు తప్పకుండా ప్రభుత్వం కూడా వ్యతిరేకించాల్సిందిగా కోరుచున్నాం.